నమస్తే అండి. నేను మీ మిరియాల శిరీషాదేవి రంపచోడవరం ఎమ్మెల్యే. ఈరోజు ఏదైతే పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి మా కూనవరం, ఎటపాక, వీరపురం మండలాల్లో ఈరోజు పర్యటించడం జరిగింది. ఇది దాదాపుగా నేను వలస వచ్చిన తర్వాత ఒక 3 సార్లు రావడం జరిగింది. ఈరోజు ఏవైతే ప్రధానంగా మునిగినాయో వీరపురం మొదలుపెట్టి కూనవరం వరకు నేను ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. ఎవరైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారి సమస్యలు తెలుసుకోవడం కూడా జరిగింది. దాంతో పాటు ఎంపీడీఓ, ఎంఆర్ఓ కూడా పెట్టుకొని కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరితో అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు కూడా వెంటనే పరిష్కరించడం జరిగింది. అయితే నిత్యావసర సరుకులు ఆల్రెడీ 2 టైమ్స్ ఇవ్వడం జరిగింది. 3 నెలల రేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఫ్లడ్ సమయంలో ఇచ్చేటువంటి 5 కేజీల రైస్ రిక్వైర్మెంట్ పెట్టారు. కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. అవి కూడా ఒక 2 రోజుల్లో ఎవరైతే ఫ్లడ్కి ఎఫెక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అయితే మనకు ప్రధానంగా పోలవరం సమస్య కనుక నేను ప్రజలకు ఒకటి తెలియజేస్తా ఉన్నాను. మనం ఎమ్మెల్యే తర్వాత మొట్టమొదటిసారిగా ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చినా సరే మన పోలవరం కోసం మాట్లాడినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యే నేను. మాట్లాడిన తర్వాత దాదాపుగా 800 కోట్ల పైనే మనకి మన ఈ 4 మండలకు సంబంధించి పడడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఇప్పుడు మనకి చాలా ఎక్కడికి వెళ్ళినా సరే కొన్ని విలేజెస్లో ఇంకా 18 సంవత్సరాలు నిండిన వారు కూడా ప్యాకేజ్ అవైలబుల్ కనిపించండి అని మాకు ఎక్కువగా రిప్రజెంటేషన్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ నేను తీసుకోవడం జరిగింది, వినతులన్నీ కూడా. కొన్నేమో ఇంకా హౌస్లు కూడా చాలా చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ మేము ఇప్పటికే దాదాపుగా మేము కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా మేము పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కలెక్టర్ గారికి వెళ్ళి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయన దృష్టిలో పెట్టి త్వరలోనే ఈ పోలవరం సమస్య నుంచి బయటపడడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కూడా 2027 లోపు పోలవరం పూర్తి చేసి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ తగు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది. దానికి మేము కట్టుబడి ఉన్నామని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా సుపరిపాలనలో మేము సూపర్ శక్తి పథకాలు అన్నట్టు విధంగానే ప్రజలకు మేము అందించడం జరిగింది. కాకపోతే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు కొందరు బాబు మోసం గ్యారంటీ అని ఒక చిన్న అబద్ధపు బూటకపు మాటలు పెట్టుకుని ప్రజల యొద్దకు వచ్చి మోసం చేయాలని ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. మేము ఒకటే వైసీపీ గవర్నమెంట్ని, అదేవిధంగా ఎమ్మెల్సీ అనంతబాబుని, ధనలక్ష్మిని మేము అడుగుతా ఉన్నాం. గతంలో 1,50,000 ఇస్తామని చెప్పి తర్వాత 3,80,000 మేము ఇస్తాము, మా గవర్నమెంట్ వస్తే మాకు ఓటేయండి అని చెప్పిన వాళ్ళు 5 సంవత్సరాలు ఏం పీకారని అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పండి. 2022లో వచ్చినటువంటి ఫ్లడ్కి 72 ఫీట్లో ఉంటే 2,000 రూపాయలు ఇచ్చారు. కానీ గత సంవత్సరం మనము కేవలం 50 ఫీట్ వచ్చినప్పుడే ప్రజలందరికీ అవైలబుల్గా ఉండి నిత్యావసర సరుకులు పంపిణీ చేసి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా ఆదుకున్నాం. 15,000 వరకు మేము ఇచ్చినాం. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చింది 2,000. కానీ ఈ రోజు వచ్చి ప్రభుత్వం ఏం చేసింది, ఏం పథకాలు ఇచ్చింది, ఎమ్మెల్యే ఏం చేసిందని అడుగుతా ఉంది. చిన్న చిన్న పిల్లలతో చెప్పిస్తా ఉన్నారు. మీ ఎమ్మెల్యే ఎవరంటే ధనలక్ష్మి అని. చిన్నపిల్లలకి ఏం తెలుస్తుంది? ఆవిడైతే పని పాట లేక ఖాళీ కూర్చొని ఉంది కాబట్టి తిరుగుతూ ఉంది. కానీ వరదల సమయంలో ఎప్పుడైనా వచ్చిందా అని ప్రశ్నిస్తా ఉన్నాను నేను. వరదలు వచ్చినప్పుడు ఒక్కసారైనా వచ్చిందా? ఈ రోజు మీరు చూస్తే దాదాపుగా 5 వెహికల్స్ నేను ఎక్కాను. ఈరోజు 2 మండలాల్లో 5 వెహికల్స్ ఎక్కి నేను ఈ యొక్క ఎక్కడైతే నిర్వాసితులు ఉన్నా వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఏ రోజైనా పోలవరం కోసం నువ్వు మాట్లాడేవా ధనలక్ష్మి అని అడుగుతా ఉన్నా. గిరిజన బిడ్డనని చెప్తా ఉన్నావు, జీవో పోయినప్పుడు మాట్లాడలేదు. ఈ పునరావాసంలో ఉన్నటువంటి నా ప్రజలు, నా ముంపు ప్రజల కోసం నువ్వు మాట్లాడలేదు. ఈ రోజు నేను ప్రజల కోసం పోరాడి 800 కోట్లు తీసుకొచ్చాను. ఇంకా రాబోయే రోజుల్లో పోలవరం నిర్వాసితులందరికీ న్యాయం చేయడానికి మా ప్రభుత్వం తరపున నేను ముందుకున్నాను. దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఏది మంచి ప్రభుత్వం, ఏది చెడ్డ ప్రభుత్వం. ప్రజల్ని మోసం చేయడానికి ఇంకా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఒక డోర్ డెలివరీ మాటను చాలా మంది ప్రజలు వింటూ ఉన్నారు. దయచేసి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎంత అన్యాయం జరిగింది, ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలోనే ప్రజలకు ఎంత అభివృద్ధి సంక్షేమం జరిగింది అన్నది ఒకసారి మీకే మీ మనస్సాక్షికి వదిలేస్తా ఉన్నాను. దయచేసి కూడా ప్రభుత్వం మీరు ఆశీర్వదించండి. రేపు రాబోయే రోజుల్లో కూడా పోలవరం నుంచి పూర్తిగా విముక్తులు చేసే బాధ్యత మా కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుందని మీ అందరికీ నేను హామీ ఇస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.